నమస్కారము. నేను మీ డాక్టర్ మొహమ్మద్ రఫీ, సంపూర్ణ ఆయుర్వేద నిలయం, నాదర్గుల్, హైదరాబాద్. ఈరోజు నేను గొప్ప ఔషధ గుణాలు కలిగిన ఆయుర్వేద మొక్క, మన భారతదేశము ఆయుర్వేదానికి పుట్టినిల్లు. కాబట్టి మన భారతదేశంలో విపరీతమైన ఆయుర్వేద మొక్కలు, ఎలాంటి జబ్బులకైనా నయం చేయగల ఆయుర్వేద మొక్కలు మనకు ఎన్నో ఉండడం వల్ల ఇది మన భారతదేశంలో మనం పుట్టడం మన అదృష్టంగా భావించాలి. ఓకే. సో ఈరోజు నేను మీకు ఈ చలికాలం వస్తేనే చాలామందికి శ్వాస ఆడక, చాలామంది ఊపిరి పీల్చుకోవడంలో కష్టమవుతూ, దగ్గుతూ, లోపల ఊపిరితిత్తులలో కఫం చేరిపోయి సరిగా ఆకలి కాకపోవడము, ఊపిరితిత్తులలో నీరు చేరడము, ఊపిరితిత్తులలో చిన్న చిన్న నీటి బుడగలు ఏర్పడము, ఇలాంటన్నిటి గురించి వీటన్నిటికీ సమస్యలకు పరిష్కారము ఒకటే ఒక మొక్క. ఈ మొక్క పేరు వచ్చేసి అవిసె చెట్టు. అవిసె చెట్టులో ఎన్నో రకాలు ఉన్నాయి. తెల్ల అవిసె పూలు పూసేది, తర్వాత పసుపచ్చ పూలు పూసేవి, తర్వాత నల్ల పూలు పూసేవి, అలా ఎన్నో రకాలైన దీంట్లో ఎన్నో రకాలైన మొక్కలు ఉన్నాయి. కాబట్టి మనము ఈ ఉపశానికి ప్లస్ ఊపిరితిత్తులో ఉన్న సమస్యల కోసం ఏ సమస్యకైనా కూడా కావచ్చు, మనము ఈ ఎర్ర ఔషధ మొక్కల్ని వాడుకోవాలి. ఎర్ర పూలు చూడండి, వీటి పూలు ఎర్రగా ఈ విధంగా గుత్తులు గుత్తులుగా కాస్తాయి. ఇవి ఎర్ర ఔష. వీటి ఆకులు ఈ విధంగా ఉంటాయి. వీటి కాయలు ఈ విధంగా పొడుగ్గా కాయ వస్తుంది. ఉబ్బసానికి సంబంధించిన వ్యాధులకు, శ్వాసకోశ వ్యాధులకు, ఊపిరితిత్తులలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఊపిరితిత్తులో నీరు చేరిపోయినా, కఫము పేరుకుపోయినా, బుడగలు ఏర్పడినా, ఫైబ్రాయిడ్స్ వచ్చినా, ఎలాంటి సమస్యకైనా కూడా ఈ ఎర్ర అవిసె చెట్టు నుంచి మనం ఎన్నో రకమైన మందులు తయారు చేసుకొని ఈ సమస్యలను మనం పరిష్కారం చేసుకోవచ్చు. ఈ ఎర్ర అవిసె చెట్టు ఈ విధంగా గుత్తులు గుత్తులుగా పూలు పూస్తాయి. చూడండి, ఈ పూలు ఇవి ఈ విధంగా పూలు పూస్తాయి. వీటి కాయలు ఈ విధంగా పొడుగ్గా ఉంటాయి. ఈ కాయలు ఈ విధంగా పొడుగు ఉంటాయి. కానీ మనము ఈ మొక్కలో రకరకాల జబ్బుల కోసం ఈ మొక్కను వీటి పంచాంగాల్లో కూడా ఉపయోగించుకోవచ్చు. ఒక్కొక్క జబ్బుకు ఒక్కొక్క రకంగా ఉపయోగించుకోవచ్చు. మీకు ఇంతకుముందు కరోనా మన దేశంలో వచ్చినప్పుడు ఈ మొక్క ఆకులతో కషాయం చేసి నేను ఎంతోమంది లక్షల మందికి బాగా చేశాను. 2 రోజుల్లోనే వాళ్ళకు రెండు రోజుల్లో వాళ్ళకు టేస్ట్ వచ్చేసింది, తర్వాత వాసన వచ్చేసింది. సో అంత గొప్ప అయిన మొక్క ఇది. ఊపిరితిత్తుల మీద అమోఘంగా పనిచేస్తుంది. టీబీ జబ్బు ఉన్న వాళ్ళు కూడా ఈ మొక్కను వాడుకోవచ్చు. మనము ఈ మొక్కలో ఎలాంటి వాటికి దేనికి మనము ఏ భాగం తీసుకొని మొక్క భాగాన్ని మనము అవసరంగా ఉపయోగించుకోవాలో మీకు పూర్తిగా వివరిస్తాను. ముందుగా మనము ఈ ఎర్ర ఔషధ పూలను సేకరించుకోవాలి. ఎర్ర ఔషధ పూలను సేకరించుకొని ఈ ఎర్ర ఔషధ పూలను సేకరించుకున్న తర్వాత వీటిని పుట్టతేన సేకరించుకొని, అడవుల నుంచి పుట్టతేనని సేకరించుకొని, ఈ పూలు అన్నిటినీ ఈ పూలు ఒక 100 పూలు అవుతాయి. సుమారు 1 కేజీ అనుకోండి. 1 కేజీ పూలకు దాంట్లో ఒక అర కేజీ పుట్టతేనె వేసుకొని ఇవన్నీ బాగా దాంట్లో నింపుకోవాలి. నింపిన తర్వాత దీంట్లో కటుకరోహిణి తీసుకొచ్చి దాన్ని చూర్ణంగా చేసి అది కూడా ఒక 100 గ్రాములు దీంట్లో కలపాలి. ఇలా కలిపిన తర్వాత 21 రోజులు కలిపి ఒక మట్టి కుండలో వేసి ఈ ఎర్ర ఔషధ పూలు పౌడర్ చేయొద్దు, ఏమొద్దు, పూలు ఎలా ఉన్నాయో అలాగనే వేసేసి దాంట్లో ఒక 100 పూలు వేసేసి దాంట్లో ఒక అర కేజీ పుట్టతేనె వేసేసి దాంట్లో 100 గ్రాముల కటిక రోహిణి వేసేసి దానిపైన మూత కట్టాలి. ఒక మంచి క్లాత్, స్వచ్ఛమైన క్లాత్ తీసుకుని దాన్ని చుట్టూ మూట కట్టేసి దీన్ని 21 రోజులు భూమిలో 1 గజం లోతు గుంత తీసి ఆ భూమిలో ఈ కుండను పెట్టి బూడ్చేయాలి. అలా 21 రోజులు అయిన తర్వాత దాన్ని తీసిన తర్వాత అది లేహంగా తయారవుతుంది. ఒక లేహంగా ఈ లేహాన్ని మనం ప్రతిరోజు ఉదయము సాయంత్రము ఒక గచ్చకాయ అంత పరిమాణంలో తీసుకోవడం వల్ల ఉబ్బస వ్యాధులు, శ్వాస సంబంధించిన ఏ ఒక్క వ్యాధి అయినా, సైనసిస్ వ్యాధి కూడా దీంతో నయమవుతుంది. కాబట్టి నేను చెప్పిన విధానాన్ని పాటిస్తూ, దీని తోడుగా మీరు చల్లని పదార్థాలు ఎలాంటివి తీసుకోకుండా మనం పథ్యాన్ని పాటిస్తూ చల్లని వస్తువులు, చల్లని నీరు, ఐస్ క్రీమ్స్లు,
బయట బయట తినే బేకరీ ఐటమ్స్, ఫాస్ట్ ఫుడ్లు అలాంటివన్నీ తినకుండా ఇంట్లోనే మంచిగా ఈ మధ్య కాలంలో మనం చాలామంది చాలా రకాల జబ్బులకు గురవుతున్నాం. ఎందుకంటే పాతకాలంలో ఒక 100 సంవత్సరాల ముందు వెళ్తే ఎలాంటి పక్షవాతాలు గానీ, ఎలాంటి క్యాన్సర్‌లు గానీ ఉండేటివి కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి చూసినా కూడా ఎక్కడ చూసినా కూడా క్యాన్సరు, పెరాలిసిస్, పక్షవాతము, కీళ్ళ నొప్పులు, సోరియాసిస్, కీళ్ళ వాతము, ఇట్లా పిల్లలు లేకపోవడము, పీసీఓడి ప్రాబ్లమ్, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. కారణం ఏంటి? మన జీవన విధానంలో మార్పు, మన జీవన శైలిలో మార్పు, అలాగే మనం తినే ఆహార అలవాట్లలో మార్పు. ఈ మార్పుల వల్ల మనం ప్రతిదీ కూడా మనము విషాన్ని తీసుకుంటున్నాం. ప్రతిదీ కూడా డూప్లికేట్, ప్రతిదీ కూడా విషాన్ని తీసుకుంటున్నాము. మనం సేకరించే ప్రతి ఆయిల్స్ కావచ్చు, కారం పొడి కావచ్చు, మిరియాలు కావచ్చు, ఇట్లా ఏది తీసుకున్నా కూడా ప్రతి కూడా కల్తీ వస్తున్నాయి. కాబట్టి మనం మంచిగా సేకరించుకొని కెమికల్స్ లేకుండా, ప్లాస్టిక్ వాడకుండా ప్రతి ఒక్కరు చూడండి వాటర్ బాటిల్, వాటర్ కవర్స్, బ్యాగ్స్ ప్రతి ఒక్కటి మనం ప్లాస్టిక్ ఉపయోగిస్తాం. ఈ ఉపయోగించడం వల్ల ఏంటంటే క్యాన్సర్ కారకం అవుతాం. ఉదయాన్నే లేచినప్పటి నుంచి బ్రష్ చేస్తాం, ప్లాస్టిక్ వాడతాము, షాంపూలు, కెమికల్స్ ఇవన్నీ వాడుతున్నాం. కాబట్టి వీటన్నిటి దూరం ఉండేసి మన జీవన విధానంలో మార్పు తెచ్చుకొని ఈ విధంగా నేను చెప్పిన విధంగా మీరు మందులు సేవించడం వల్ల మీకు శాశ్వతంగా మళ్ళీ జీవితంలో ఆయుర్వేదం అనేది చాలా గొప్పది. అది ఆయుర్వేద ఔషధాలు వాడడం వల్ల ఎలాంటి దీర్ఘకాలిక రోగాలు కానీ, క్రానిక్ డిసీజ్ కానీ, ప్రాణాంతక వ్యాధులు కూడా నయం చేసుకోవచ్చు. కానీ ఈ ఉబ్బసం అని ఒకసారి వస్తే దానికి ఎక్కడా పరిష్కారం లేక దగ్గుతూ ఈ బట్టలలో ఇక్కడ నొప్పుతో నిద్ర పట్టక చాలా బాధపడుతున్న వాళ్ళు దీన్ని నేను చెప్పిన విధంగా మీరు పాటించండి, ఉపయోగించండి. ఖచ్చితంగా మీకు 3 నెలలలో మీ ఉబ్బస వ్యాధి పూర్తిగా నయమైపోతుంది. ఒక వారం లోపలనే మీకు ఉపశమనం కలుగుతుంది. అదేవిధంగా కోర్సు కంటిన్యూ అవ్వటం వల్ల మీకు సంపూర్ణంగా ఈ ఉబ్బస వ్యాధి అని కావచ్చు, ఊపిరితిత్తులలో ఎలాంటి సమస్యలు కావచ్చు పూర్తిగా క్లియర్ అవుతాయి. నమస్కారం, ధన్యవాదాలు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.